ఉన్నదా? కలగలాడి ముఖాలు ముందు కళ క్షీణముగా ఉన్నదా? ఈ కైలాసవాసన ముఖాలు మీద కలకల కలకలకలాడుతున్నాయి కళ క్షీణముగా ఏనాడు ఉండదు గౌరీ. వెళ్ళండి ఇలాగ అయిపోయింది అయిపోయింది సరే ఒక ఇంట్లో అని చెప్పుకోడు మేరగవా సేవక నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఏమిటి చేశాను, మీరు అనుకోకుండా తలంపుగా మీరు అన్ని తలుచుకునే ఉంటున్నారు తప్ప నేనేమి తప్పు చేయలేదని చెప్పాను కదా. మరి నారద మహర్షి అబద్ధం ఆడుతాడా? మహర్షి పరమేశ్వర బ్రహ్మర్షి అబద్ధం ఆడుతాడా? సేవక నారదులు చెప్పే మాటలన్నీ ఈయన బొంకే తన పొట్ట కోసమే చాలా చాలా అబద్ధాలు ఆడి తిరుగుతుంటాడు. నారద మాటలు నమ్మకాన్ని అని చెప్తాండ. అవునమ్మా పరమేశ్వర నాథ ఈ ముసలి కాలములో పరమేశ్వర ఈ బంతి పూల దండలు, ఈ మల్లె పూల దండలు, ఈ సన్న జాజుల దండలు ఎన్ని భోగాలున్నా ఎన్ని భాగ్యములున్నా సరే చెప్పుకుంటా తెలియకుండా భర్త ఏ వస్తువు తెచ్చిన భార్య ఎంతో ముగ్ధురాలవుతుంది, అభిమానంతో ఆస్వాదిస్తుంది. అవును నువ్వు చేతులపాలు ఎలాంటి పని చేసినావు? ఒక కులమా ఒక బేలమా, ఒక నీడ ఒక జాత, ఒక ఈడ ఒక జోడ. ఎవరు తెచ్చారు? కులమా ఒక బేలమా? అవును ఒక ఈడ ఒక జోడ. నువ్వు చూ తెలకొన్నావు, ఆయమ్మ చూ తలకొన్నా. నువ్వు బాగా మనిషిలాగా ఉన్నావు. జాలాడి పిల్లలు పెళ్ళి ఆడుతావు. నేనా? నువ్వు దేవుడు కదా, ఈ పని చెయ్యి వచ్చినా. నేనెవరిని పెళ్ళాను? నువ్వు కాదా? మీ ఆడవారు అనుమానము, మగవారు ఏ చోటికి వెళ్ళకపోయినా సరే అది అది మీరు అనుమానించడం చాలా పొరపాటు. కాదు పాములుడు వాళ్ళమని ఎవరైనా సరే మగవారు పని చెయ్యొచ్చునా ఎన్నో చోట్లకి వెళ్తే గాని మా అమ్మ అలాగే ఏడుస్తుంది. ఎందుకని? నీకు నీళ్ళు పోనాయనా? నాకు నీళ్ళు పోనాయా? అది కాదు మా అమ్మ ఉంటుందిగా, అమ్మ తేవచ్చులా. అమ్మన వాళ్ళు తెస్తారా? అలా అయ్యమ్మ తీసుకురా, నువ్వు వెళ్ళి ఎప్పుడు పూజలు చేసుకుంటుందా? మరి నువ్వు సంసారం నాకు చెప్తాను. ఏమే నువ్వు ఒకే భర్త కొన్నవేటే? పిల్లలు లేక. పిల్లలు లేరా? పిల్లలు లేకపోతే నేను తొలిత గోర్లేసి వెళ్ళాను. ఏ ఆత తోలికి వెళ్ళావు? ఆ తర్వాత ఓను చిన్నోడికి వెళ్ళాను. మరి ఇప్పుడు ఎవరికి వెళ్ళావు? ఓను చిన్నడు వాళ్ళని కొన్న వద్దేనేసినాడు నిన్ను. మారేటే. మరి ఇప్పుడు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? ఇప్పుడు ఎవరికి వెళ్తానంటే సాకలు ఎక్కడికి వెళ్తాను. అవునా? నేనట నేను వెళ్ళిపోండి, మిలిటరీకి వెళ్ళిపోండి. అంటే వెళ్ళిపోండా అక్కడ చిన్నోడే చెప్తాను వెళ్ళిపోండి అని. నువ్వు దగ్గరికి నేను దగ్గరికి వెళ్ళాలా? ఇలాంటి పనులు మీరు చేస్తే, మీరు దేవుళ్ళు ఈ పని చేస్తే నరులు ఎంత పని చేయరు? మరి అందరం పని చేస్తా కదా. ఆ సిరిసిలు అమ్మిందని తెస్తావు, ఆ పులుసు అమ్మిందని తెస్తావు, ఆ చేపలు అమ్ముకొని తెస్తావు, ఆ బుర్రపరుగులు అమ్మి తెస్తావు. చెప్పిన మాట ఎంతో కొనుగోడు కొళ్ళు ఎక్కడ ఉన్నాయేట్రా? పరమేశ్వర ఒక్క మాట అడగొచ్చునా నాథ? చెప్పు పరమేశ్వర. అవును నాథ. బాధమేమిటి పరమేశ్వర? అవును ఒక్క మాట అడగవచ్చున పరమేశ్వర? అభిప్రాయం ఏమిటి చెప్పు. అవును నాథ, మీరు నిజము చెప్పరు పరమేశ్వర, మీరు నిజము చెప్పరు నాథ, మీరు నిజము చెప్పు. ఆడి తప్పినవాడు కాదు ఎరి మహాదేవుండు. అవును నాథ. అరగడియ నన్ను భాయ హతమానయ్యడవో హతమానయ్యడవా, అరగడియ నన్ను భాయ హతమానయ్యడవో హతమానయ్యడవా, అరగడియ నన్ను భాయో ఆయా హతమానయ్యడవో ఆయా, సగనా పోయి నానాదో ఆయా, సగనా పేదరాజుడు, సగనా పుణ్య పురుషుడు నాదా, నాదవోయా దేవా, గడియాల భాయా హతమానయ్యడవో ఇడవో తుమ్ర సమహారడవో దేవా,
గౌరీ, అలనాడు నేను త్రిపురాసులను రాక్షసులను సంహరించిన కనుక త్రిపుర సంహారణ పేరు నాకు ఏనాడో వచ్చింది గౌరీ. అదే ఓ త్రిపుర సంహార, ఓ ఇద్దరు పిల్లల పేరు పెట్టి. మరి ఎందుకు ఈ కొంప వచ్చింది? ఎందుకు నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి పెళ్లి ఆడుకొని రాకపోతే ఎందుకు ఈ వాసన? సేవక, మీ ఆడవాళ్ళకి అనుమానం అంటే పెనుభూతము కూడా చాలదు. అనేక విధములు చెప్పిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా అనుమానం రాక తప్పదు. అవునవును, నువ్వు చేసిన పని నాడు లేదు. నువ్వు మా బూర్లేసి మచ్చు, నువ్వు బూర్లేసి మచ్చు అట్ట పరమేశ్వర, పార్వతి, ప్రాణనాథ, ఏంటి మాటకు అర్థముగా ఉన్నది గౌరీ? నాదో హృదయ చెరగడుతో నా ప్రాణనాథుడవా, నేను చోటుకు వెళ్ళలేదు గౌరీ. నన్ను చెరగడుతో నా ప్రాణనాథుడవా, నన్ను చెరవిడిసే నా ప్రాణనాథుడా, నన్ను చెరవిడిసే నా ప్రాణనాథుడవా, నీకు పోయేది నీవు నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణమైనా నేను ఎలబాయలేదు, ఏ చోటుకి వెళ్ళలేదు, ఏ పొరపాటు చేయలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? సేవక, నా భక్తుల కోరికలను భక్తుల బాధలు తీర్చుటకై నేను అమాంతంగా అనుకోకుండా నేను భూలోకానికి వెళ్ళానే తప్ప నేనే తప్పు చేయలేదని నిరూపిస్తున్నాను కదా. మరి పరమేశ్వర, మీరు ఏ పాపకర్మము మీరు ఎరగరు నాదా, మీకు తెలియదు పరమేశ్వర. నేను ఏ తప్పు చేసి నీతో చెప్తాను కదా గౌరీ. నిజమేదో చెప్పవచ్చును కదా పరమేశ్వర. పార్వతి, నేను తప్పు చేయలేదు గౌరీ. అవును నాదా, నాదో మాయవేనోదుడువో అమ్మాయినే కడుగునా, మాయవేనోదుడువో అమ్మాయినే కడుగునా, నాదో ఓయా దేవా, సంగతికి నీ కోత పేలా, నీ కోత పేలా. పార్వతి, నీ దగ్గర నేను ఆనాడు ఏనాడైనా దాపు దాయలేదు, తప్పు చేయలేదు. మరి తప్పు కదా, వీళ్ళకి వెళ్ళాను వీళ్ళకి అయిపోయింది. ఎందుకో సేవక, తప్పు. ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరే ఉన్నాయి. ఎన్నెన్నో మాటలు అంటారు, కానీ న్యాయమో అన్యాయమో ధర్మమో అధర్మమో మీకు రుజువు కాదు. నువ్వు చెయ్యొచ్చు. సేవక, లోపకాన్ని చెప్పుకొని తప్పు. నీతో చెప్పిన మాటలన్నీ అది కలియుగములో జరిగిన కథలు కాబట్టి ఈ కలియుగ ప్రభావము దానికి కారణమయ్యింది. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా